హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్స్ ఫైనల్ ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే డెమాన్ క్వీన్ దోంగ్హా వేసిన పెద్ద మంత్రవలయాన్ని చూసేసి, నన్ను చూస్తే నీకు కాస్త కూడా జాలి వేయడం లేదా, ఎందుకు ఇంత పెద్ద మంత్రవలయాన్ని వేసావని అడుగుతూ ఉంటే, లాస్ట్ టైం నేను నీ మీద జాలి పడి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టేశాను, లేకపోతే అప్పుడే నిన్ను అంతం చేసేసి ఉండేవాడిని, కానీ ఈసారి ఆ తప్పు చేయకూడదని నేను అనుకుంటున్నాను అని దోంగ్హా అంటూ ఉన్నాడు. ఓ అవునా, ఈ మంత్రవలయంలో నేను చనిపోతే నాతో పాటు నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతాను అనేసి డెమాన్ క్వీన్ దోంగ్హాతో ఫైట్ చేస్తూ ఉంది. ఇద్దరు ఆ మంత్రవలయంలో బాగా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. అంతలో మైకంలో ఉన్న చీవుకి మెలకువ వస్తూ ఉంది. చీవు అక్కడ జరిగేదంతా చూసేసి, దోంగ్హా ఇక్కడ ఉన్నాడు కదా, మనకి ఇంకేమీ టెన్షన్ లేదు అనేసి చీవు కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇక్కడేమో ఫెంజు ఆ రింగుని పట్టుకుని ఏడుస్తూ, మీకేమీ కాకూడదు దోంగ్హా అని అనుకుంటూ చొంగ్లిన్ ని పిలిచి, చొంగ్లిన్ నేను దోంగ్హాని చూడాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, దానికి చొంగ్లిన్ నక్షత్రాలన్నీ కింద పడిపోతూ ఉన్నాయి, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అని అంటూ ఉంటే, దానికి ఫెంజు లేదు లేదు ఇంకా లేట్ కాలేదు, మేమిద్దరం కలిసి బ్రతకడానికి రాసి పెట్టలేదేమో, కానీ మేమిద్దరం ఇప్పుడు కలిసి చనిపోబోతున్నామని ఫెంజు అంటూ ఉంటే, అది విని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. చెంగ్యూ వెంటనే లియాన్ సంగ్ దగ్గరికి వెళ్లి, దోంగ్హా ఇప్పుడు ఎక్కడున్నారో చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే, దోంగ్హా ఇప్పుడు ఫన్యన్ లోయలోనే ఉంటారు, మీరు వెంటనే బయలుదేరితే చివరిసారిగా దోంగ్హాను ఒకసారి చూసుకునే అవకాశం దొరుకుతుంది అని లియాన్ సంగ్ అంటూ ఉంటే, అది విని అందరూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడేమో డెమాన్ క్వీన్ దోంగ్హాతో ఫైట్ చేస్తూ, నువ్వు నిజంగానే నాతో కలిసి చావబోతున్నావా అని అడుగుతూ ఉంటే, నేను ఆల్రెడీ నీకు ముందే చెప్పేశాను కదా, ఈ లోకంలో ఉండే ప్రజలందరూ సంతోషంగా ఉండడం కోసము నేను నా ప్రాణాల్ని కూడా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నానని దోంగ్హా అంటూ ఉన్నాడు. అంతలో అక్కడికి అందరూ వేగంగా వస్తూ ఉన్నారు. చొంగ్లిన్ ఆ మంత్రవలయంలోకి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటే, అది చొంగ్లిన్ ని దూరంగా విసిరేస్తూ ఉంది. అది చూసి లియాన్ సంగ్, దోంగ్హా తప్ప ఎవ్వరూ దాని లోపలికి వెళ్ళలేదు అని అంటూ ఉన్నాడు. అదంతా చూసి ఫెంజుకి ఏం చేయాలో అర్థం కాక నిలబడుకొని ఉంటే, పక్కన ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంది. అది విని అందరూ తిరిగి చూస్తూ ఉంటే, అక్కడ చీవు కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు. చింటూ ఫెంజు ఇద్దరూ కలిసి చీవుని పైకి లేపుతున్నారు. చీవు వెంటనే, మీరెందుకు ఇంత డల్ గా నిలబడుకొని ఉన్నారు, ఆల్రెడీ ఆ ఐస్ ఫేస్ బాగానే ఫైట్ చేస్తున్నాడు కదా, వాడు ఎలా అయినా విన్ అయిపోతాడని అంటూ ఉంటే, నక్షత్రాలన్నీ ఆల్రెడీ కింద పడిపోతున్నాయి, అది చూస్తే నీకు ఇంకా అర్థం కావడం లేదా, దోంగ్హా ప్రాణాలతో తిరిగి రారు అని లియాన్ సంగ్ అంటూ ఉన్నాడు. ఎవరైనా ఒక పెద్ద గాడ్ చనిపోతేనే నక్షత్రాలన్నీ కింద పడిపోతూ ఉంటాయంట, దాని గురించే లియాన్ సంగ్ ఇప్పుడు అంటూ ఉన్నాడు. ఫెంజుకి ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి నెమ్మదిగా ఆ మంత్రవలయం దగ్గరికి వెళ్లి దోంగ్హా అని పిలుస్తూ ఉంది. ఆ పిలుపు దోంగ్హాకి వినిపిస్తూ ఉంది. ఫెంజుని తిరిగి చూసి దోంగ్హా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. దోంగ్హా అలర్ట్ గా లేని ఆ సమయంలో డెమాన్ క్వీన్ దోంగ్హాని బాగా అటాక్ చేసేస్తుంది. దోంగ్హా నోట్లో నుండి రక్తం వచ్చేస్తూ ఉంది. అది చూసి ఫెంజు షాక్ అయిపోతూ ఉంది. దోంగ్హా ఏమో ఆ మంత్రవలయంలోనే కింద పడిపోతున్నాడు. డెమాన్ క్వీన్ వీళ్ళందరినీ చూసి పొగరుగా నవ్వుతూ మళ్ళీ దోంగ్హాని అటాక్ చేయడం కోసం వెళ్తూ ఉంది. ఫెంజు అది చూసి షాక్ అయిపోయి తను కూడా ఆ మంత్రవలయంలోకి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటే, ఆ మంత్రవలయం మీద తను చెయ్యి పెట్టగానే అది ఫెంజుని లోపలికి లాక్కుంటూ ఉంది. ఫెంజుకి మాత్రమే ఆ మంత్రవలయంలోకి వెళ్లే పవర్స్ ఉన్నాయి. ఫెంజు కంప్లీట్ గా లోపలికి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటే, చింటి వేగంగా ఒక మంత్ర తాడుని యూజ్ చేసి ఫెంజు చేతిని పట్టుకుని లాగడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వద్దు, మీరు లోపలికి వెళ్ళకండి, దయచేసి బయటకు వచ్చేయండి, మీరు నన్ను ద్వేషించినా కూడా పర్లేదు, లోపలికి వెళ్తే మీరు దోంగ్హాతో కలిసి అక్కడే చనిపోతారని చింటి అంటూ ఉంటే, చింటి దయచేసి నన్ను వదులు, నేను లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి నేనేమీ చెయ్యను, దోంగ్హా ముఖాన్ని దగ్గర నుండి చూడాలని నాకు ఆశగా ఉంది అని ఫెంజు అడుగుతూ ఉంటే, చింటి మాత్రం ఫెంజుని వదలకుండా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. లోపలేమో డెమాన్ క్వీన్ కి దోంగ్హాకి బాగా ఫైట్ జరుగుతూ ఉంటే, దోంగ్హా ఏమో బాగా వీక్ అయిపోతున్నాడు. ఇక్కడేమో షేయన్ గాడ్ అలానే ఫెంజు వాళ్ళ అంకుల్ ఇద్దరు నిలబడుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నక్షత్రాలన్నీ కింద పడిపోతూ ఉన్నాయి, ఎవరైనా పెద్ద గాడు చనిపోబోతున్నారా అని అంకుల్ అడుగుతూ ఉంటే, అది విని షేయన్ గాడ్ తన కళ్ళు మూసుకొని చెక్ చేసి చూస్తూ ఉన్నాడు. తనకి నిజమంతా తెలిసిపోతూ ఉంది. వెంటనే నువ్వు నాతోరా అనేసి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లిపోతున్నారు. కరెక్ట్ గా వాళ్ళిద్దరూ అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఫెంజు తన ఖడ్గంతో తాడుని తెంపి పడేసి ఫెంజు లోపలికి వెళ్లిపోతూ ఉంటే, అది చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. అలానే షేయన్ గడ్ అంకుల్ కూడా షాక్ అయిపోతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి, అసలు ఫెంజు ఆ మంత్రవలయంలోకి ఎలా వెళ్ళగలిగింది అని ఫెంజు వాళ్ళ అంకుల్ అడుగుతూ ఉంటే, దానికి లియాన్ సంగ్, దోంగ్హా తన సగం హృదయంతో చేసిన ఉంగరము ఫెంజు చేతిలో ఉంది, అందువలనే తను లోపలికి వెళ్ళగలిగింది అని అంటూ ఉన్నాడు. లోపలేమో ఆ మంత్రవలయంలో డెమాన్ క్వీన్ దోంగ్హా గొంతుని పిసికి చంపడానికి ట్రై చేస్తూ ఉంటే, ఫెంజు మధ్యలో దూరి ఆపుతూ డెమాన్ క్వీన్ తో ఫైట్ చేస్తూ ఉంది. అది చూసి దోంగ్హా షోబాయ్
అని పిలుస్తూ ఉంటే ఫెంగ్జూ ఏమో డెమాన్ క్వీన్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఫెంగ్జూకి కూడా చాలా తక్కువ పవర్స్ ఉండడం వలన తను ఎక్కువసేపు డెమాన్ క్వీన్ తో ఫైట్ చేయలేకపోతూ ఉంది. డెమాన్ క్వీన్ ఫెంగ్జూని చూసి ఒక పెద్ద పవర్ ని వదలగానే ఫెంగ్జూకి ఒక పెద్ద గాయమయ్యి అందులో నుండి రక్తం వస్తూ ఉంది. ఫెంగ్జూ పడిపోబోతూ ఉంటే దోంగ్హా వేగంగా వెళ్లి తనని పట్టుకుంటున్నాడు. ఆ సమయంలో ఫెంగ్జూ బాడీ నుండి వచ్చే రక్తము కాస్త డెమాన్ క్వీన్ కి తగులుతూ ఉంది. ఫెంగ్జూ యొక్క రక్తం తగిలిన ఆ ప్లేస్ నుండి డెమాన్ క్వీన్ పవర్స్ అన్ని బయటకు లీక్ అయిపోతూ ఉన్నాయి. నాకు అసలు ఏమవుతుంది అని డెమాన్ క్వీన్ భయపడిపోతూ ఉంది. అది చూసి ఫెంగ్జూ 9 తోకలు కలిగిన నక్క యొక్క రక్తము చెడు శక్తులన్నిటినీ శుభ్రం చేస్తుంది. తనను ఒకసారి చూడండి అని ఫెంగ్జూ అంటూ ఉంది. నా రక్తము తనకి తగలగానే తన పవర్స్ అంతా తగ్గిపోతున్నాయని ఫెంగ్జూ అంటూ ఉన్నప్పుడే డెమాన్ క్వీన్ ఒక పెద్ద పవర్ ని తీసి ఫెంగ్జూని అటాక్ చేయడానికి వస్తూ ఉంది. కానీ అంతలో దోంగ్హా అడ్డుపడి డెమాన్ క్వీన్ తో ఫైట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జూ వెంటనే ఇదే కరెక్ట్ సొల్యూషన్ అనుకుని తన రక్తాన్ని తీసి తన ఖడ్గానికి పూస్తూ ఉంది. తన చేతిని కూడా కట్ చేసుకుని ఆ ఖడ్గం మొత్తం రక్తంతో తడిపేస్తూ ఉంది. దోంగ్హా డెమాన్ క్వీన్ ఇద్దరు ఇప్పుడు బాగా ఫైట్ చేసుకుంటూ ఉంటే సడన్ గా డెమాన్ క్వీన్ దోంగ్హాని బాగా అటాక్ చేసేస్తూ ఉంది. దోంగ్హాకి కూడా ఒక పెద్ద గాయం అయిపోతూ ఉంది. అది చూసి ఫెంగ్జూకి పిచ్చ కోపం వచ్చి ఆ రక్తం తడిపిన ఖడ్గాన్ని తీసుకుని వెళ్లి డెమాన్ క్వీన్ ని అక్కడక్కడ పొడి చేస్తూ ఉంది. డెమాన్ క్వీన్ వెంటనే ఫెంగ్జూని దూరంగా తోసేస్తూ ఉంది. ఫెంగ్జూ దోంగ్హా పక్కనే వెళ్లి పడిపోతూ ఉంది. ఆ ఖడ్గంతో గాయాలైన ప్లేసెస్ నుండి డెమాన్ క్వీన్ యొక్క ఎనర్జీ అంతా బయటకు వెళ్లిపోతూ ఉన్నాయి. ఇప్పుడు దోంగ్హా ఫెంగ్జూ ఇద్దరు బాగా వీక్ అయిపోతున్నారు. ఇదే మంచి అవకాశం అనుకుని ఫెంగ్జూ తన చేతిని కట్ చేసుకుని దోంగ్హా ఖడ్గాన్ని కూడా రక్తంతో తడిపేస్తూ ఉంది. అది చూసి దోంగ్హా వెంటనే ఫెంగ్జూ చెయ్యి పట్టుకుని ఇంక చాలు, నిన్ను నువ్వు గాయపరుచుకోకు, నువ్వు ఇక్కడ నుండి ఒక సేఫ్ అయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళిపో. నేను డెమాన్ క్వీన్ తో ఫైట్ చేసి తనను అంతం చేసిన తర్వాత నేను నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తానని దోంగ్హా అంటూ ఉంటే దానికి ఫెంగ్జూ, మీరు మళ్ళీ నా దగ్గర అబద్ధం చెప్తున్నారా? మీరు ఒకసారి తనని గమనించండి. నా రక్తం తగలగానే తన బాడీలో ఉండే ఎనర్జీస్ అంతా బయటకు వెళ్లిపోయి తను క్లీన్ అయిపోతూ ఉంది. తను నెగటివ్ ఎనర్జీస్ అంతా కంప్లీట్ గా బయటకు వెళ్లిపోతున్నాయి. 9 తోకలు కలిగిన విచిత్రపు నక్క యొక్క రక్తము నెగటివ్ ఎనర్జీస్ ని శుభ్రం చేస్తాయి. కానీ ఇంత పెద్ద డెమాన్ క్వీన్ ఇంత త్వరగా నా రక్తం ఒక్కటే శుభ్రం చేయలేదు. నేను ఆరణ్య కలలో ఉన్నప్పుడు మీరు మీ గోల్డ్ రక్తాన్ని నాకు ఇచ్చారు. అందువల్లే నా రక్తం కాస్త పవర్ఫుల్ గా మారి డెమాన్ క్వీన్ ని క్లీన్ చేస్తూ ఉంది. మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు నా దగ్గర చాలా అబద్ధాలు చెప్పారు. ఆల్రెడీ మన ఇద్దరికి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అయినా మనం ఇద్దరం ఇక్కడ కలిసి ఉండడానికి కారణం ఏంటి అంటే మనం ఇద్దరం కలిసి ఉండాలి అన్నదే తలరాతేమో. అది మీకు అర్థం కావడం లేదా? ఇంకా చాలు, నన్ను దూరంగా తరిమేయకండి అని ఫెంగ్జూ స్ట్రాంగ్ గా చెప్తూ ఉంటే దోంగ్హా కూడా సైలెంట్ అయిపోయి ఫెంగ్జూ చేతిని వదిలేస్తున్నాడు. ఫెంగ్జూ వేగంగా తన చేతిని కట్ చేసుకుని దోంగ్హా ఖడ్గం మొత్తాన్ని రక్తంతో తడిపేస్తూ ఉంది. అదంతా చూసి డెమాన్ క్వీన్ కి పిచ్చ కోపం వచ్చి వాళ్ళిద్దరిని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే దోంగ్హా వేగంగా డెమాన్ క్వీన్ ని అటాక్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. దీన్ని యూజ్ చేసి నువ్వు నన్ను అంతం చేయాలనుకుంటున్నావా అనేసి డెమాన్ క్వీన్ తనని పొడవనివ్వకుండా ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుంటూ ఉంది. ఆ సందర్భాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుని ఫెంగ్జూ వేగంగా తన ఖడ్గాన్ని రక్తంతో తడిపేసి ఆ ఖడ్గాన్ని తీసుకుని వచ్చి డెమాన్ క్వీన్ ని పొడి చేస్తుంది. దోంగ్హా కూడా వెంటనే తన ఖడ్గంతో డెమాన్ క్వీన్ ని పొడి చేస్తున్నాడు. ఇద్దరి ఖడ్గాలు ఒకేసారి డెమాన్ క్వీన్ ని పొడి చేస్తున్నాయి. అది చూసి డెమాన్ క్వీన్ అంతమైపోతుందేమోనని వాళ్ళిద్దరు చూస్తూ ఉంటే దానికి డెమాన్ క్వీన్, దీన్ని యూజ్ చేసి మీరు నన్ను అంతం చేయాలనుకుంటున్నారా అనేసి వాళ్ళిద్దరిని దూరంగా నెట్టేసి నవ్వుకుంటూ నిలబడుకుని ఉంది. దీన్ని యూజ్ చేసి నన్ను చంపబోతున్నారా అనేసి దోంగ్హా ఫెంగ్జూని పట్టుకుని ఇద్దరు అలసిపోయి కూర్చొని ఉన్నారు. డెమాన్ క్వీన్, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నానో చూడండి అనేసి వాళ్ళిద్దరికి దగ్గరగా వెళ్తూ ఉంటే తన బాడీలో ఉన్న పవర్స్ అంతా నెమ్మదిగా బయటకు వెళ్లిపోతూ ఉన్నాయి. డెమాన్ క్వీన్ కి బాడీ అంతా మంట పుడుతూ ఉంది. అది చూసి డెమాన్ క్వీన్ భయపడిపోయి, దోంగ్హా నాకు ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను మాయమైపోతానేమో. నన్ను కావాలంటే ఇంతకు ముందులాగే బంధించి ఉంచుకో, కానీ నేను మాయమైపోకూడదు. దోంగ్హా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, హెల్ప్ చేయని అరుస్తూ తన అక్కడి నుండి మాయమైపోతూ ఉంది. బయట నిలబడుకొని ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలని థింక్ చేస్తూ ఉంటే షేయన్ గాడ్ వెంటనే ఒక ఐడియా ఇస్తున్నాడు. బయట నుండి మనం అందరం కలిసి పవర్స్ ఇస్తూ ఒక చిన్న కన్నాన్ని క్రియేట్ చేసి మనం దాని లోపలికి వెళ్లి వాళ్ళని కాపాడి తీసుకొని రావడానికి ఒక అవకాశం ఉందని షేయన్ గాడ్ అంటూ ఉంటే అది విని లియాన్సంగ్, మనం అందరం కలిసి ఆ మంత్రవలయానికి చిన్న కన్నం పెట్టడానికి ప్రయత్నిద్దాము. కన్నం రెడీ అయిన తర్వాత అందులో నుండి నెగిటివ్ ఎనర్జీస్ ఏవి బయటకు వెళ్ళనివ్వకుండా మనం అందరము మన పవర్స్ ని యూజ్ చేసి ఆపుతూ ఉందాము. అలానే నేను షేయన్ గాడ్ లోపలికి వెళ్లి వాళ్ళిద్దరిని కాపాడి బయటకు తీసుకొని వచ్చేస్తామని లియాన్సంగ్ అంటూ ఉంటే అది విని అందరూ ఓకే అనేసి ఇప్పుడు అందరూ కలిసి ఆ మంత్రవలయానికి పవర్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడేమో లోపల డెమాన్ క్వీన్ అంతమైపోయినప్పటికీ లోపలంతా నెగిటివ్ ఎనర్జీస్ తో నిండిపోయి ఉండడం వలన దోంగ్హా ఆ మంత్రవలయాన్ని ఓపెన్ చేయలేడు.
బాగా గాయాలైన ఫెంగ్జుని దోంహా తన ఒడిలో పడుకోబెట్టుకుని, శోబాయ్ అసలు నువ్వెందుకు లోపలికి వచ్చావు, నీకిప్పుడు బాగా నొప్పిగా ఉందా అని అడుగుతూ ఉంటే, లేదు నేను మిమ్మల్ని చాలా కష్టపడి చూడ్డానికి ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని ఎలాగో నేను క్లోజ్ గా చూసేశాను, నాకు నొప్పేం అనిపించడం లేదని ఫెంగ్జు అంటూ ఉంది. మీకెంత ధైర్యం ఉంటే డెమన్ క్వీన్ ని అంతం చేసేసి మీరు కూడా తనతో పాటే అంతమైపోదామని అనుకున్నారు అని ఫెంగ్జు అడుగుతూ ఉంటే, దోంహా ఏమో నిన్నిప్పుడు ఎలా బయటకు పంపించాలో నాకు అర్థం కావడం లేదు శోబాయ్ అని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు, అయినా మీరెందుకు నన్ను ఇప్పుడు బయటకు పంపించాలి, నా హృదయాన్ని గాయపరచాలనా, మీరొకసారి నా హృదయాన్ని గాయపరిచేశారు, అలానే నేను కూడా ఒకసారి మీ హృదయాన్ని గాయపరిచేశాను, ఇప్పుడు మనమిద్దరం ఈక్వల్నే కదా అని ఫెంగ్జు అంటూ ఉంది. అది మాత్రమే కాకుండా మీరు నా కంపెనీని కోరుకునే ఉంటారు కదా, నేను ఇక్కడికి రావాలని మీరు కోరుకొని ఉంటారు కదా అని ఫెంగ్జు అడుగుతూ ఉంటే, అది విని దోంహా లైట్ గా నవ్వుకుంటూ, అవును శోబాయ్ నువ్వు ఇక్కడికి రావాలని నేను కోరుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను నాతో పాటే తీసుకుని వెళ్ళాలని అనుకున్నాను, చివరికి మరణం కూడా మన ఇద్దరిని విడగొట్టకూడదని నేను అనుకున్నాను, కానీ నేను అలా చేయలేను, నీకోసం ఒక మంచి ఫ్యూచర్ వెయిట్ చేస్తుంది అని దోంహా అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు, మీరు మీతో పాటు నన్నేం తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు, మీకంటే ముందు నేనే చనిపోయేటట్టున్నాను, నాకు బాగా నొప్పిగా ఉంది దోంహా, నా నొప్పి తగ్గేలాగా ఏమైనా చెప్పండి అని ఫెంగ్జు అడుగుతూ ఉంటే, దోంహా వెంటనే నువ్వు నా దగ్గర నుండి ఏం వినాలని కోరుకుంటున్నావని అడుగుతూ ఉన్నాను, నేనంటే మీకు ఇష్టమని చెప్పండి అని ఫెంగ్జు అడుగుతూ ఉంటే, దోంహా వెంటనే ఫెంగ్జుని హగ్ చేసుకుని, శోబాయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటూ ఉన్నాడు. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఫెంగ్జు అంటూ ఉంది. దోంహా నాకేం జరిగినా మీరు నా చేతుల్ని వదిలేయకూడదు, నేను చనిపోయేంత వరకు మీరు నా చేతుల్ని పట్టుకునే ఉండాలని ఫెంగ్జు అంటూ ఉంటే, అది విని దోంహా ఫెంగ్జుని హగ్ చేసుకుని ఫెంగ్జు చేతిని గట్టిగా పట్టుకుంటూ ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీతోనే రావాలని కోరుకుంటున్నానని ఫెంగ్జు చెప్తూ ఉంటే, అంతలో ఫెంగ్జు తల దోంహా భుజాల మీద వాలిపోతున్నాయి. అదంతా చూసి దోంహాకి కంట్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. దోంహా వెంటనే ఫెంగ్జు చేతిని గట్టిగా పట్టుకుంటూ దోంహా కూడా కిందికి వాలిపోతున్నాడు. ఇప్పుడు ఇద్దరు కిందికి వాలిపోయి పడుకొని ఉన్నారు. ఇక్కడేమో బయట అందరూ కలిసి ఆ మంత్రవలయానికి పవర్స్ ఇస్తూ ఉన్నారు. లోపలేమో ఫెంగ్జు దోంహా ఇద్దరు పడుకొని ఉంటే ఫెంగ్జుకి మాత్రం లైట్ గా మెలకువ వస్తూ ఉంది. ఫెంగ్జు కళ్ళు తెరిచి మనం ఎక్కడున్నామో అనుకుని దోంహాని చూసి, దోంహా కళ్ళు తెరవండి అని ఫెంగ్జు అంటూ ఉంటే దోంహా అసలు కళ్ళు తెరవలేకపోతూ ఉన్నాడు. దోంహా చాలా కష్టపడి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే, దోంహా మీరు కళ్ళు మొయ్యకూడదు, మీరు కళ్ళు మూస్తే నేను మిమ్మల్ని ద్వేషించేస్తాను, దయచేసి కళ్ళు మొయ్యకండి అని ఫెంగ్జు అంటూ ఉంటే, దోంహా ఫెంగ్జు చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టేసి, శోబాయ్ నన్ను మర్చిపోని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు ఏడుస్తూ, మిమ్మల్ని ఇష్టపడ్డం నా పుట్టుకతోనే మొదలైపోయింది, నేను మిమ్మల్ని మర్చిపోలేనని మీకు తెలియదా, మీరు ముందు లేవండి అని ఫెంగ్జు ఏడుస్తూ ఉంది. కానీ దోంహా కంట్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. దోంహా అలానే కింద పడిపోతున్నాడు. ఫెంగ్జు ఏమో బాగా ఏడుస్తూ, దోంహా దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోకండి, లేవండి లేవండి అని ఫెంగ్జు ఏడుస్తూ ఉంది. తనకు కూడా ఇంక ఎనర్జీ లేక తను కూడా అక్కడే పడిపోతూ ఉంది. ఇద్దరు బాడీ నుండి ఇప్పుడు బాగా రక్తం కారిపోతూ ఉన్నాయి. ఇద్దరి రక్తము ఒకటిగా కలిసిపోతూ ఉంటే ఆ ప్లేస్ దగ్గర నుండి ఒక పెద్ద పవర్స్ వచ్చి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని కంప్లీట్ గా అంతం చేసేస్తున్నాయి. అలానే మంత్రవలయం కూడా పూర్తిగా క్లీన్ అయిపోయి అక్కడున్న మంత్రవలయం ఆటోమేటిక్ గా విరిగిపోతూ ఉంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత చించీని చూపిస్తున్నారు. చించూలో ఫెంగ్జు వాళ్ళ నాన్న కొంతమందితో కలిసి అక్కడ నిలబడుకుని ఉంటే అప్పుడు అక్కడికి చొంగ్లిన్ జీలుతో పాటు వస్తూ ఉన్నాడు. వచ్చి ఫెంగ్జు వాళ్ళ నాన్నతో, మీరు పాత కక్షలన్నీ మర్చిపోయి జంట పక్షుల వంశానికి మీ ఊర్లోనే స్థలం కల్పించారు, చాలా చాలా థ్యాంక్స్ అని చొంగ్లిన్ అంటూ ఉంటే, గాడ్స్ అంటే అంతే అలానే చేస్తారు, మేము కూడా అదే చేశాము, రండి లోపలికి వెళ్దామని పిలుస్తూ ఉంటే జీలు వాళ్ళ మనుషులతో కలిసి లోపలికి వెళ్తూ ఉంది. ఇప్పుడు మనకి సీక్రెట్ ప్లేస్ లో ఉన్న జీహెంగ్ ని చూపిస్తున్నారు. జీహెంగ్ ఒంటరిగా కూర్చొని చీవు బొమ్మల్ని తయారు చేస్తూ ఉంది. చీవు ప్రేమని జీహెంగ్ ఇప్పుడే అర్థం చేసుకుంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా తనని ఎవరో తీసుకుని వెళ్ళడానికి వచ్చారు అనుకుని ఎమోషనల్ గా అక్కడికి వెళ్లి చూస్తూ ఉంటే అప్పుడు అక్కడ చీవు వచ్చి నిలబడుకుని ఉన్నాడు. నేను నిన్ను తీసుకుని వెళ్లడం కోసమే ఇక్కడికి వచ్చాను అని చీవు చెప్పగానే జీహెంగ్ బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వెళ్లి చీవుని హగ్ చేసుకుంటూ ఉంది. నేను ఇన్ని రోజులు ప్రేమ అంటే ఏంటో తప్పుగా అర్థం చేసుకున్నాను, మనకి నచ్చిన పర్సన్ కోసము మనల్ని కంప్లీట్ గా మార్చుకోవడమే ప్రేమని నేను అనుకున్నాను, పురుగు వెళ్లి మంటలో పడిపోతుండడం చూసి అది కూడా ప్రేమే అని అనుకున్నాను, కానీ అది ప్రేమ కాదు అని నువ్వే నాకు అర్థమయ్యేలాగా చెప్పావు, మనకి ఒకరు నచ్చితే వాళ్ళ దగ్గర ఫైట్ చేయొచ్చు, అలగొచ్చు, అలానే మనకు నచ్చినట్టుగా మనం ఉండొచ్చు, కంఫర్ట్ గా ఉండడమే ప్రేమ అని నాకు నిరూపించేశావు, నాకు ఇప్పుడే ఇదంతా అర్థమైంది, నన్ను దయచేసి క్షమించు అని జీహెంగ్ ఏడుస్తూ ఉంటే అది విని చీవు షాక్ అయిపోతున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా. అదంతా విని చీవు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం చూసి జీహెంగ్, ఓహో అలా అయితే నువ్వు నన్ను ఇప్పుడు లవ్ చేయడం లేదా అని జీహెంగ్ షాక్ అయి అడుగుతూ ఉంటే అది విని చీవు, లేదు లేదు నేను షాక్ లో ఉన్నాను, అందుకే నాకు మాటలు రావడం లేదు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పటికైనా నువ్వు నా ప్రేమని అర్థం చేసుకున్నావు, ఇక మీదట మనం ఇద్దరం కలిసి ఉందాము, మనం ఇంకెప్పటికీ విడిపోకూడదని చీవు అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనకి బీహై సంగ్లింగ్ ని చూపిస్తున్నారు. బీహై సంగ్లింగ్ లో లియాన్ సంగ్ చింటూతో కలిసి
కలిసి గేమ్ ఆడుకుంటూ కూర్చొని ఉన్నాడు. చింటి ఆ గేమ్ లో విన్ అవుతూ ఉంటే అది చూసి లియాన్సంగ్ నువ్వు రాను రాను దోంహో లాగానే ఆడుతున్నావు అనేసి ఇంకొక గేమ్ ని ఆడడం స్టార్ట్ చేయబోతూ ఉంటే అంతలో అక్కడికి చీవు వస్తూ ఉన్నాడు. ఏంటి నువ్వు ఈ మధ్య చీటికి మాటికి ఇక్కడికి వస్తున్నావని లియాన్సంగ్ అడుగుతూ ఉంటే లేదు నేనేదో క్యాజువల్ గా ఇక్కడికి వచ్చానని చీవు అంటూ ఉన్నాడు. సరే ఓకే నాకు ఇంకా టైం అయింది అనేసి చింటి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. చీవు వెంటనే అక్కడికి వచ్చి కూర్చొని నేను ఆడుతానని అంటూ ఉన్నాడు. ఆ మంత్రవయం విరిగిపోయి దాదాపు 3 నెలలు అవుతున్నాయి. నువ్వు చీటికి మాటికి ఇక్కడికి వస్తూనే ఉన్నావు. నీకు డెమాన్ లోకంలో పనేమీ లేదా అని లియాన్సంగ్ అడుగుతూ ఉన్నాడు. అప్పుడు చెంగ్యూ, షేయన్ గార్డ్, సీమింగ్ అందరూ కలిసి అక్కడికి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి రక్తము కలిసిపోగానే అందులో నుండి అంత పెద్ద పవర్స్ వచ్చి ఆ మంత్రవలయం విరిగిపోతుందని మనం ఏమైనా అనుకున్నామా? ఆ మంత్రవలయము విరిగిపోయినప్పటికీ ఫెంగ్జూ యొక్క ఆత్మకి చిన్న దెబ్బ తగిలి తన కోమాలోకి వెళ్లిపోయింది. తను త్వరగా క్యూర్ అవ్వాలి అని మాట్లాడుకుంటూ ఉంటే అది విని చీవు మీరు చెప్పిందంతా నిజమే. 9 తోకలు కలిగిన విచిత్రమైన నక్క ఈ భూప్రపంచంలో ఒకటి మాత్రమే ఉంది. తను చాలా బలమైన అమ్మాయి. అందుకే తన రక్తము అక్కడున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని క్లీన్ చేసేసాయి. ఏది ఏమైనా తను నా ఫ్రెండ్, అది తలుచుకుంటూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చీవు నవ్వుతూ ఉన్నాడు. అంతలో ఎవరో వస్తున్నట్టుగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటే అది విని అందరూ తిరిగి చూస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి షీగూచౌ గున్గున్ని తీసుకుని లోపలికి వస్తూ ఉన్నాడు. అందరూ గున్గున్ని చూసి ఈ అబ్బాయి ఎవరోని షాక్ అయ్యి అడుగుతూ ఉంటే అది విని షీగూచౌ ఆ అబ్బాయిని చూస్తుంటే మీకు ఇంకా అర్థం కావడం లేదా అని అంటూ ఉన్నాడు. ఏంటి దోంహో వాళ్ళ కొడుకా అనేసి అందరూ షాక్ అయిపోతున్నారు. అంతలో గున్గున్ ఇంతకీ ఆ దోంహో ఎవరు? నేను మా అమ్మ కొడుకునే కదా, ఇంతకీ మా అమ్మ ఎక్కడున్నారని అడుగుతూ ఉన్నాడు. షీగూచౌ వెంటనే తన దగ్గరికి వెళ్లి మీ అమ్మకి కాస్త గాయాలయ్యున్నాయి, కొన్ని నెలలు తను బాగా రెస్ట్ తీసుకోవాలి, నువ్వు చాలా బాధ్యత గల అబ్బాయి అని మీ అమ్మ నా దగ్గర చెప్పింది. మీ అమ్మని చూడగానే నువ్వు ఎంత బాధ్యతగా నడుచుకుంటావో లేదో నేను కూడా చూస్తాను, మీ అమ్మ దగ్గరికి వెళ్దామా అని అడుగుతూ ఉంటే గున్గున్ వెంటనే ఓకే అని అంటూ ఉన్నాడు. అది విని షీగూచౌ గున్గున్ని లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు షీగూచౌ గున్గున్ని తీసుకుని వెళ్లి ఒక రూమ్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళు, లోపల మీ అమ్మ ఉంది అనేసి తనని లోపలికి పంపిస్తూ ఉన్నాడు. గున్గున్ వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఏంటి ఇక్కడ చాలా మెడిసిన్ స్మెల్ వస్తుంది అనేసి ముక్కు మూసుకుంటూ క్యూట్ గా వెళ్తూ ఉన్నాడు. లోపలేమో ఫెంగ్జూ పడుకుని ఉంటే దోంహో ఫెంగ్జూ పక్కనే కూర్చొని తనకి సూప్ తాగిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ ముఖాన్ని చూడగానే గున్గున్ హై అమ్మ అనేసి వేగంగా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు దోంహో వెంటనే తన చెయ్యి అడ్డం పెట్టి ఆపుతూ ఉన్నాడు. గున్గున్ వెంటనే తన చెయ్యిని పక్కకు తీసేసి వాళ్ళ అమ్మ ముఖాన్ని చూస్తూ ఉంటే ఇంతకీ నువ్వెవరని దోంహో అడుగుతూ ఉన్నాడు. దానికి గున్గున్ నేనే బై గున్గున్ అని అంటూ ఉంటే గున్గున్నా అది ఎవరు అని దోంహో అడుగుతూ ఉన్నాడు. గున్గున్ వెంటనే తనని చూపిస్తూ వాళ్ళ అమ్మని చూపిస్తూ ఉన్నాడు. నేను మా అమ్మ కొడుకుని అని గున్గున్ అంటూ ఉంటే అది విని దొంగ షాక్ అయిపోయి చేతిలో ఉండే సూప్ ని కింద పడేస్తున్నాడు. ఏంటి మీరు ఇంతగా నన్ను చూసి షాక్ అయిపోతున్నారే, మీకు నన్ను చూస్తుంటే అంత ఆశ్చర్యంగా ఉందా అని గున్గున్ క్యూట్ గా అడుగుతూ ఉంటే దొంగ ఏమో ఇంకా ఆ షాక్ నుండి బయటకు రాలేదు. గున్గున్ వెంటనే మీరు చాలా అందంగా ఉన్నారే, ఇంతకి మీరెవరు అని గున్గున్ దొంగని అడుగుతూ ఉన్నాడు. దొంగ వెంటనే గున్గున్ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని నేనే మీ నాన్నని అనేసి గున్గున్ తలని నిమురుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండడం అంతా ఫెంగ్జూకు వినిపించి తన చేతులన్నీ లైట్ గా కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత బిహై సంగ్లింగ్ లో ఫెంగ్జూ దొంగ భుజం మీద వాలిపోయి కూర్చొని ఉంటే ఆపోజిట్ లో గున్గున్ ఆ మంత్రపక్షులతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు మాత్రమే బిహై సంగ్లింగ్ లో ఉంటూ ఉన్నారు. గున్గున్ హ్యాపీగా ఆడుకుంటూ ఉండడం చూసేసి దొంగ ఫెంగ్జూ నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటే అది చూసి గున్గున్ నాకు కూడా ముద్దు పెట్టండి అనేసి దొంగ దగ్గరికి వేగంగా పరుగులు తీస్తూ ఉన్నాడు. దొంగ వెంటనే గున్గున్ని ఎత్తుకుంటున్నాడు. ఇప్పుడు ఫెంగ్జూ దొంగ ఇద్దరు గున్గున్ చేయబట్టుకుని నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఫెంగ్జూ అసలు మనమిద్దరం కలవడానికి కుదరదు అని ఆ తలరాత చెప్పడం ఏంటి, ఏది ఏమైనా మనమిద్దరం ఇప్పుడు కలిసిపోయి చాలా హ్యాపీగా ఉన్నామని ఫెంగ్జూ అంటూ ఉండడంతో ఈ డ్రామా ఎండ్ అయిపోయింది. నాతో కలిసి ఈ డ్రామాని చూస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ డ్రామా మీకు నచ్చిందా లేదా, ఈ డ్రామాలో మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది తప్పకుండా ఈరోజు కమెంట్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి డ్రామాస్ రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఈ డ్రామాని రికమెండ్ చేసిన అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఈ డ్రామాని రికమెండ్ చేసిన కొంతమంది స్క్రీన్ షాట్ నాకు అనిపించలేదు, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సారీ. మళ్ళీ నెక్స్ట్ డ్రామాతో మీ ముందుంటాను. అంతవరకు టాటా బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.